ద అనదర్ సెల్ ఆర్గనెల్ ఇస్ దట్ ఈస్ లైసోసోమ్. ఓకే, లైసోసోమ్ అనేటువంటిది ఇది ఎక్కడ ఉంటుంది అంటే సైటోప్లాజంలో ఇది టైనీ పార్టికల్స్ లాగా అతి చిన్న కణాలు లాగా ఇవి ఉండడం జరుగుతుంది. సైటోప్లాజంలో ఈ యొక్క లైసోజోమ్స్ అనేటువంటివి అతి చిన్న సెల్ ఆర్గనెల్స్. ఓకే, టైనీ పార్టికల్స్ లాగా ఇవి సైటోప్లాజంలో ఉండడం జరుగుతుంది. అయితే వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటిది అంటే ద లైసోజోమ్స్ కంటైన్ డైజెస్టివ్ ఎంజైమ్. ఓకే, ఇవి డైజెస్టివ్ నాశనం చేసేటువంటి ఒక ఎంజైమ్ ని కలిగి ఉండడం చేస్తాయి. ఓకే, డైజెస్టివ్ అంటే ఏదైనా వేస్ట్ మెటీరియల్ కనిపిస్తే దానిని ఏం చేస్తుంది అంటే డైజెస్ట్ చేసేస్తుంది, దాన్ని బ్రేక్ డౌన్ చేసేస్తుంది. ఆ యొక్క ఎంజైమ్ ఎందులో ఉంటుంది అంటే లైసోజోమ్ లో ఉండడం జరుగుతుంది. ఓకే, ఇవి ఏం చేస్తాయంటే సెల్లో విత్ ఇన్ సెల్ ఏదైనా సెల్ డ్యామేజ్ అయితే దాంట్లో అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఉన్నట్లయితే ఈ యొక్క లైసోజోమ్స్ ఏమవుతాయి, బ్రస్ట్ అవుతాయి అన్నమాట. ఆటోమేటిక్ గా వాటికి అవి బాంబ్ పేలినట్టు పేలిపోతాయి అన్నమాట. బ్రస్ట్ అండ్ రిలీజ్ ఎంజైమ్. అలా పేలినప్పుడు ఏం చేస్తుంది అంటే దాంట్లో ఉన్నటువంటి డైజెస్టివ్ ఎంజైమ్ అనేటువంటి రిలీజ్ అయ్యి ఆ యొక్క సెల్ మొత్తాన్ని ఏం చేసేస్తుంది, తినేస్తుంది మొత్తం. అంటే అది డ్యామేజ్డ్ సెల్ కాబట్టి, ఓకే, అన్వాంటెడ్ సెల్, అది పనికిరాని సెల్ కాబట్టి దాన్ని రిమూవ్ చేసేయాలి, క్లీన్ చేసేయాలి. అందుకోసం ఈ యొక్క లైసోజోమ్స్ అనేటువంటి డైజెస్టివ్ ఎంజైమ్ ని రిలీజ్ చేసి క్లీన్ చేయడం జరుగుతుంది. ఓకే, మొత్తం సెల్ ని డైజెస్ట్ చేసేస్తుంది. ఓకే, ఆ యొక్క మలినాల్ని, వేస్ట్ మెటీరియల్ ని మొత్తం రిమూవ్ చేసేస్తుంది. హెన్స్ కాల్, అందుకే వీటిని ఏమంటారు అంటే సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ది సెల్. ఓకే, స్వయం ఆత్మహత్య కణాలుగా వీటిని పిలవడం జరుగుతుంది. స్వయం ఆత్మహత్య కణాలు. ఓకే, సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ది సెల్ ఏవి అంటే లైసోజోమ్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ద మైటోకాండ్రియా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ ఆర్గనెల్ దట్ ఈస్ ద మైటోకాండ్రియా. ఓకే, మైటోకాండ్రియా గురించి మనం తెలుసుకునే ముందు దానికి అబ్జర్వేషన్ ఏ రకంగా చేయాలి. సో ఇందులో మెయిన్ ఆనియన్ పీల్ యొక్క సెల్లో మైటోకాండ్రియాని అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, చీక్ సెల్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు సేమ్ ప్రాసెస్ లో. ఇక్కడ ఏంటిది అంటే జానస్ గ్రీన్ బీ, ఇట్ ఈస్ అ స్టెయిన్ అన్నమాట. ఓకే, ఇది జానస్ గ్రీన్ బీ సొల్యూషన్ మనం ఎలా తయారు చేయాలంటే 200 మిల్లీగ్రామ్ జానస్ గ్రీన్ బీకి 100 ml ఆఫ్ వాటర్ కలిపితే జానస్ గ్రీన్ బీ సొల్యూషన్ అనేటువంటి మనకు తయారవ్వడం జరుగుతుంది. 200 మిల్లీగ్రామ్ జానస్ గ్రీన్ బీకి 100 ml వాటర్ కలిపితే జానస్ గ్రీన్ బీ సొల్యూషన్ అనేటువంటిది మనకు తయారవుతుంది. ఎందుకోసం ఉపయోగిస్తారు అంటే ఇట్ ఈజ్ ఎ డై, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వైటల్ స్టెయినింగ్ కోసం దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ ద అబ్జర్వేషన్ ఆఫ్ మైటోకాండ్రియా హియర్ వీఆర్ యూజింగ్ జానస్ గ్రీన్ బీ. మైటోకాండ్రియాని అబ్జర్వ్ చేయడం కోసం జానస్ గ్రీన్ బీని మనం ఉపయోగిస్తున్నాము. మరి దీని యొక్క యూజెస్ ఏంటిది? స్టెయిన్ లాగా యూజ్ చేస్తున్నాం. ఇంకొక యూజ్ ఏంటిది అంటే ఇట్స్ యూజ్ యాజ్ ఏ రిడక్షన్ ఆఫ్ ఆక్సిడేషన్, అంటే ఆక్సిజన్ చర్యని ఇది నిలిపేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ అనుకుంటే ఇందులో జానస్ గ్రీన్ బీ మరియు ఇతర టెస్టింగ్ సబ్స్టెన్సెస్ ఏదైనా తీసుకుంటే ఇందులో జానస్ గ్రీన్ బీ ఇది ఒక సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సొల్యూషన్ అనుకోండి, షుగర్ సొల్యూషన్. ఈ సొల్యూషన్ లో ఆక్సిజన్ లేకుండా చేయాలి అంటే ఏం చేయాలి? జానస్ గ్రీన్ బీని యాడ్ చేసినట్టయితే ఇందులో ఆక్సిజన్ పర్సెంట్ అనేటువంటిది తగ్గించేస్తుంది, ఆక్సిజన్ లేకుండా చేస్తుంది. మళ్ళీ ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత ఉందో కూడా జానస్ గ్రీన్ బీ ద్వారా మనము తెలుసుకోవచ్చు. దట్ ఈస్ యూజ్ ఆఫ్ జానస్ గ్రీన్ బీ. ఓకే, సో ఈ రకంగా జానస్ గ్రీన్ బీని ఆనియన్ పిల్లో ఎంతసేపు ఉంచాలి? 1/2 అవర్ ఉంచేసి దాన్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఓకే మైటోకాండ్రియా అనేటువంటిది మనము చూడవచ్చు. అయితే ఈ మైటోకాండ్రియాని ఓన్లీ ఆనియన్ పిల్లోనే అబ్జర్వ్ చేయొచ్చు అంటే లేదు, మనము ఇంకా చీక్ సెల్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు, తర్వాత క్యాసియా టోరా లీవ్స్ లో కూడా మనము అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే,
వీటిలో మనం చాలా ఈజీగా ఈ మైటోకాండ్రియాని అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటిది అంటే జానస్ గ్రీన్ బి ఎందుకు ఉపయోగిస్తున్నాము, దాని యొక్క యూజెస్ ఏంటిది. వన్ ఈజ్ ద రిడక్షన్ ఆఫ్ ఆక్సిడేషన్, ఆక్సిజన్ చర్యను తగ్గించడానికి, మరియు ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేటువంటి తెలుసుకోవడం కోసం, అండ్ మైటోకాండ్రియాని అబ్జర్వ్ చేయడం కోసం స్టెయిన్ లాగా ఈ యొక్క జానస్ గ్రీన్ బీని మనం యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు మనకు మైటోకాండ్రియా అనేటువంటిది మనకు కనిపించడం జరుగుతుంది. ఓకే, మైటోకాండ్రియా అనేటువంటిది ఓవల్ షేప్ లో ఉండడం జరుగుతుంది, లేదా సిలిండ్రికల్ షేప్ లో ఇది మనకు కనిపించడం జరుగుతుంది. ఓకే, ద షేప్ ఆఫ్ మైటోకాండ్రియా ఈజ్ ఓవల్ షేప్ ఆర్ సిలిండ్రికల్ షేప్. ఇది స్మాల్ గా ఉండడం జరుగుతుంది, స్పెరికల్ ఆర్ సిలిండ్రికల్. ఓకే, సో దీని యొక్క మెజర్మెంట్స్ మనం చూసుకున్నట్టయితే ఇది 2 to 8 మైక్రాన్స్ లాంగ్ ఉండడం జరుగుతుంది. ఇది లాంగ్. ఓకే, ఎంత ఉంటుంది? 2 to 8 మైక్రాన్స్. ఓకే, తర్వాత వైడ్ అంటే విడ్త్ ఎంత ఉంటుంది అంటే 0.5 మైక్రాన్స్ వైడ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది మైటోకాండ్రియా. మరి కలర్ ఏ కలర్ లో కనిపిస్తుంది అని అంటే ఇట్ ఈస్ బ్రౌన్ కలర్ లో కనిపించడం జరుగుతుంది. బ్రౌన్ కలర్ లో లేటెస్ట్ జరిగినటువంటి 2024 డిఎస్సిలో, తెలంగాణ డిఎస్సిలో మైటోకాండ్రియా కలర్ గురించి క్వశ్చన్ అనేటువంటి రావడం జరిగింది. ఓకే, మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేసినప్పుడు మైటోకాండ్రియా అనేటువంటి ఏ రంగులో కనిపిస్తుంది. ఓకే, అయితే అక్కడ ఆరెంజ్ బ్రౌన్ అనేటువంటిది కలర్ ఇవ్వడం జరిగింది. అందులో ఆప్షన్ పసుపు పచ్చ అవన్నీ ఇచ్చి మళ్ళీ నారింజ ఆరెంజ్ బ్రౌన్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ లో చూసుకున్నట్టయితే గూగుల్లో పర్పుల్ బ్రౌన్ అనేటువంటి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి ఇది బ్రౌన్ కలర్ లో అని మనం గుర్తు పెట్టుకోవాలి. మైటోకాండ్రియా అబ్జర్వ్ చేసినప్పుడు ఇది బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది. ఓకే, ఏ బ్రౌన్ అంటే ఇక డిఫరెంట్ ఆన్సర్స్ అయితే మనకు వస్తున్నాయి. ఒక దగ్గర నారింజ అని, ఒక దగ్గర పర్పుల్ అని ఇలా వస్తుంది, ఆరెంజ్ అండ్ పర్పుల్. సో మొత్తానికి అయితే ఇది బ్రౌన్ కలర్ లో అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో దిస్ మైటోకాండ్రియా ఇట్ ఈస్ 150 టైమ్స్ స్మాలర్ దెన్ న్యూక్లియస్. న్యూక్లియస్ మనము పోల్చుకుంటే, న్యూక్లియస్ తో దీన్ని పోల్చుకుంటే ఇది 150 టైమ్స్ అనేటువంటిది స్మాల్ గా ఉంటుంది, అంత చిన్నగా ఉంటుంది న్యూక్లియస్ కంటే 150 టైమ్స్. ఓకే, అయితే ఈచ్ సెల్, ఇదొక సెల్ అనుకుంటే ఒక్కొక్క సెల్ ఎన్ని మైటోకాండ్రియాని కలిగి ఉంటుంది అని అంటే 100 to 150 మైటోకాండ్రియా విల్ బి దేర్ ఇన్ ఏ ఈచ్ సెల్. మైటోకాండ్రియా అనేటువంటిది ఇది డబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్. ఓకే, మరి ఇన్నర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఈ రకంగా ఫోల్డ్స్ ఉన్నాయి, ఈ ఫోల్డ్స్ క్రియేట్ చేస్తుంది అనమాట ఇన్నర్ మెంబ్రెయిన్. ఓకే, ఈ యొక్క ఫోల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్నర్ మెంబ్రెయిన్ లో ఫోల్డ్స్ ని ఏమంటారు అని అంటే, ఈ యొక్క ఫోల్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఫోల్డ్స్ ని ఏమంటారు అంటే క్రిస్టే అని పిలవడం జరుగుతుంది. ఇన్నర్ సైడ్ ఫోల్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఫోల్డ్స్ ని క్రిస్టే అని పిలవడం జరుగుతుంది. ఓకే, స్పేస్ బిట్వీన్ క్రిస్టే రెండు క్రిస్టల్కి మధ్య ఉన్న ఈ యొక్క స్పేస్ ని ఏమంటారు అంటే దాన్ని మ్యాట్రిక్స్ అంటారు. మ్యాట్రిక్స్ ఇస్ ఫిల్డ్ విత్ సబ్స్టెన్సెస్, వివిధ రకాలైనటువంటి సబ్స్టెన్సెస్ అనేటువంటిది ఈ యొక్క మ్యాట్రిక్స్ లో ఉండడం జరుగుతుంది. ఈ మైటోకాండ్రియా మెయిన్ ఫంక్షన్ ఏంటిది అంటే సెల్యులార్ రెస్పిరేషన్. ఓకే, మైటోకాండ్రియాలో జరుగుతుంది అండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క మైటోకాండ్రియాని ఏమంటారు అంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. ఓకే, ఎనర్జీ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని పిలవడం జరుగుతుంది. ఇది అబౌట్ మైటోకాండ్రియా. ఓకే, మైటోకాండ్రియా అబ్జర్వ్ చేయాలంటే జానస్ గ్రీన్ బి సొల్యూషన్ ని మనం యూజ్ చేస్తాము. ఓకే, సో ఇది 150 టైమ్స్ స్మాలర్ దెన్ న్యూక్లియస్ కంటే 150 టైమ్స్
స్మాల్గా ఉంటుంది. మెజర్మెంట్ చూసుకున్నట్టు 2.8 మైక్రాన్స్ లాంగ్ అండ్ 0.5 మైక్రాన్స్ వైడ్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. ఇన్నర్ మెంబ్రెయిన్ క్రియేట్స్ ఫోల్డ్స్ని సృష్టిస్తుంది. ఆ యొక్క ఫోల్డ్స్ని ఏమంటారు అంటే క్రిస్టే అని పిలవడం జరుగుతుంది. బిట్వీన్ క్రిస్టే ద స్పేస్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు మ్యాట్రిక్స్ అంటారు. మ్యాట్రిక్స్ కంటైన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఓకే, సెల్యులార్ రెస్పిరేషన్ టేక్ ప్లేస్ ఇన్ ద మైటోకాండ్రియా అండ్ ప్రొడ్యూస్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మైటోకాండ్రియాని ఏమంటారు అంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ లాగా పిలవడం జరుగుతుంది. ద నెక్స్ట్ సెల్ ఆర్గనెల్ దట్ ఈస్ రైబోజోమ్స్. రైబోజోమ్స్ అనేటువంటివి స్మాల్ గ్రాన్యులర్ స్ట్రక్చర్స్. ఎక్కడ ఉంటాయి అని అంటే సెల్ లోపల సైటోప్లాజంలో ఇవి రైబోజోమ్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఓకే, సెల్ లోపల సైటోప్లాజంలో ఇవి స్కాటర్డ్ అంటే విస్తరించి ఉండడం జరుగుతుంది. ఓకే, ది ఫార్మ్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్ ఏ రకంగా ఏర్పడతాయి అంటే అవి ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్ చేత ఏర్పడతాయి. ఓకే, ఇవి 2 రకాలుగా ఉంటాయి. రైబోజోమ్స్ అనేటువంటివి 70S రకం అండ్ 80S రకం అనే 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. 2 types రైబోజోమ్స్ ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. వన్ ఈజ్ ద 70S, అనదర్ వన్ ఈజ్ 80S టైప్స్. ఓకే, ఫ్రీ రైబోజోమ్స్ స్కాటర్డ్ ఇన్ ది సైటోప్లాజం. ఇందాకే చెప్పుకున్నాం, ఫ్రీగా ఉండేటువంటి రైబోజోమ్స్ అనేటువంటి సైటోప్లాజంలో తేలియాడుతూ ఉంటాయి. ఇంకా రైబోజోమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ఓకే, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం పైన ఇవి అటాచ్ చేయబడి ఉంటాయి. దేనిపైన? రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం పైన. తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కడ ఉంటాయి అని అంటే మైటోకాండ్రియా యొక్క క్రిస్టేలో ఇవి కూడా ఉండడం జరుగుతుంది. మైటోకాండ్రియాలో కూడా ఇవి రైబోజోమ్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. ఓకే, మరి రైబోజోమ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటిది అని అంటే ప్రోటీన్ సింథసిస్. ఓకే, ప్రోటీన్ సింథసిస్, ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రోటీన్స్. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ రైబోజోమ్స్ దట్ ఈస్ ప్రోటీన్ సింథసిస్. తర్వాత ఇవి నాన్ మెంబ్రెయిన్ బాండ్ సెల్ ఆర్గనెల్స్, అంటే ఓన్లీ ఒకే ఒక్క సెల్ లేయర్ చేత ఇవి ఏర్పడి ఉంటాయి. అందుకే నాన్ మెంబ్రెయిన్ బాండ్ అన్నారు. మైటోకాండ్రియా అంటే డబుల్ మెంబ్రెయిన్ అన్నాం అక్కడ. ఓకే, సింగిల్ లేయర్ మెంబ్రెయిన్తో ఇవి ఏర్పడడం జరుగుతుంది. ఓకే, తర్వాత ప్రెసెంట్ ఇన్ బోత్ యూకారియోటిక్ అండ్ ప్రొకారియోటిక్ సెల్ విత్ ఇన్ ది సైటోప్లాజం. అంటే ప్రొకారియోటిక్ సెల్లో కూడా ఉంటాయి మరియు యూకారియోటిక్ సెల్లో కూడా ఉంటాయి. బట్ కంపేర్ టు అదర్ సెల్ ఆర్గనెల్స్, మెనీ సెల్ ఆర్గనెల్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద ప్రొకారియోటిక్ సెల్. ప్రొకారియోటిక్ సెల్లో అసలు సెల్ ఆర్గనెల్స్ అనేటివి, అన్ని రకాల సెల్ ఆర్గనెల్స్ అనేటువంటివి ఉండవు. కానీ యూకారియోటిక్ సెల్లో ఆల్ సెల్ ఆర్గనెల్స్ విల్ బి ప్రెసెంట్. ఓకే, అయితే ఈ యొక్క రైబోజోమ్స్ అనేటువంటివి ప్రొకారియోటిక్ లోను అండ్ యూకారియోటిక్ సెల్లోను కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, ఎక్కడ అంటే సైటోప్లాజంలో. తర్వాత విత్ ఇన్ ద 2 ఆర్గనెల్స్ మనం చెప్పుకున్నాం, అదేంటిది అంటే మైటోకాండ్రియాలోను తర్వాత క్లోరోప్లాస్ట్లోను ఇవి ఉండడం జరుగుతుంది. మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్లో కూడా ఈ యొక్క రైబోజోమ్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకే, సైటోప్లాజంలో ఉంటాయి, తర్వాత మైటోకాండ్రియాలో ఉండడం జరుగుతుంది అండ్ క్లోరోప్లాస్ట్లో కూడా ఈ యొక్క రైబోజోమ్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం పైన కూడా ఇవి రైబోజోమ్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ద అనదర్ సెల్ ఆర్గనెల్ దట్ ఈస్ ద ప్లాస్టిడ్స్. ఓకే, ప్లాస్టిడ్స్ మరి ఎక్కడ ఉంటాయంటే ఓన్లీ ప్లాంట్ సెల్ లోపలే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ వి కెన్ సీ ఇన్ ప్లాంట్ సెల్. ఓకే, దీస్ ప్లాస్టిడ్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్. యానిమల్ సెల్లో ఉండవు. ఓకే, యానిమల్స్ లో ప్లాస్టిడ్స్ అనేటువంటివి ఉండవు. ఓకే, ఈ ప్లాస్టిడ్స్ 3 రకాలుగా ఉంటాయి. 3 types of plastids we can see in a plant cell. Okay, the first one is a chromoplast. Chromo means they contain the color. Okay,
కొన్ని రకాల కలర్స్ ని కలిగి ఉంటాయి. పసుపు కావచ్చు, ఎరుపు కావచ్చు, ఓకే, పసుపు పచ్చ, ఎరుపు, ఇలా ఈ రకమైనటువంటి కలర్స్ ని ఇవి కలిగి ఉంటాయి. దట్ ఈస్ అ క్రోమోప్లాస్ట్. ఓకే, ద సెకండ్ వన్ ఈజ్ ల్యూకోప్లాస్ట్. ల్యూకో అంటే కలర్లెస్ అనేటువంటివి. ఇవి అసలు రంగుని కలిగి ఉండవు. ఈ రకమైన ప్లాస్టిడ్స్ కలర్ ని కలిగి ఉండవు. ల్యూకో అంటే కలర్లెస్. ఓకే, ద థర్డ్ టైప్ ఈజ్ ద క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ అంటే విచ్ కంటైన్ ద గ్రీన్ కలర్. అవి గ్రీన్ కలర్ ని కలిగి ఉంటాయి. అవి క్లోరోప్లాస్ట్. ఓకే, ఈ క్లోరోప్లాస్ట్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది డిఫరెంట్ షేప్లలో మనకు కనిపించడం జరుగుతుంది. డిస్క్ షేప్ లో కనిపిస్తుంది అండ్ ఓవల్ షేప్ లో కూడా కనిపించవచ్చు. ఓకే, అయితే ఆల్గేలలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్ ఆల్గే ఈ యొక్క క్లోరోప్లాస్ట్ ఏ రకంగా కనిపిస్తాయంటే లాడర్ షేప్, స్టేర్, ఆర్డర్ నిచ్చెన ఆకారంలో, ఓకే, స్పైరల్లీ కాయిల్డ్ అంటే ఈ రకంగా ఇవి మనకు కనిపించడం జరుగుతుంది. ఎందులో అంటే ఆల్గేలో క్లోరోప్లాస్ట్ ని అబ్జర్వ్ చేస్తే ఇవి లాడర్ ఆర్ స్టేర్ ఆర్ స్పైరల్లీ కాయిల్డ్ స్ట్రక్చర్స్ లో ఇవి మనకు గమనించవచ్చు. ఓకే, సో దీని యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది అంటే ఇన్ హయ్యర్ ప్లాంట్స్ లో వీటి యొక్క మెజర్మెంట్స్ 4 to 10 మైక్రాన్స్ గా ఉండడం జరుగుతుంది. వీటి యొక్క మెజర్మెంట్స్ 4 to 10 మైక్రాన్స్ ఉండడం జరుగుతుంది. మరి వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటిది? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ప్లాస్టిడ్స్ ఆర్ క్లోరోప్లాస్ట్? ఓకే, క్లోరోప్లాస్ట్ మెయిన్ ఫంక్షన్ ఇస్ దట్ ఈస్ ట్రాపింగ్ ద ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్. సన్లైట్ నుంచి ఏం చేస్తుంది అంటే సన్లైట్ నుంచి ఎనర్జీని ట్రాప్ చేసి ఏం చేస్తుంది అంటే లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ లాగా మారుస్తుంది. ఏంటిది? క్లోరోప్లాస్ట్. ఓకే, అండ్ హెల్ప్స్ ఇన్ ఫోటోసింథసిస్. ఎందులో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది అంటే ఇట్ ఈస్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఫోటోసింథసిస్. క్లోరోప్లాస్ట్ అనేటువంటి ఫోటోసింథసిస్ లో ప్రముఖ పాత్రను పోషిస్తుంది అండ్ ఫుడ్ మెటీరియల్ ని తయారు చేస్తుంది. ఓకే, అందుకే క్లోరోప్లాస్ట్ ని ఏమంటారు అంటే కిచెన్ ఆఫ్ ది సెల్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఏ క్లోరోప్లాస్ట్ అయితే ఏ సెల్ అయితే ఫోటోసింథసిస్ లో ఇన్వాల్వ్ అవుతుందో ద సెల్ విచ్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ఫోటోసింథసిస్. ఓకే, ఫోటోసింథసిస్ లో ఏ సెల్ అయితే ఇన్వాల్వ్ అవుతుందో ఆ యొక్క సెల్లో క్లోరోప్లాస్ట్స్ ఎన్ని ఉంటాయి అని అంటే 50 to 200 క్లోరోప్లాస్ట్ అనేటువంటిది ఒక సెల్లో ఉండడం జరుగుతుంది. ఓకే, ద సెల్ విచ్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఫోటోసింథసిస్ దట్ కంటైన్ ఓకే అరౌండ్ 50 to 200 క్లోరోప్లాస్ట్ అంటే ఒక సెల్లో 50 నుంచి 200 క్లోరోప్లాస్ట్ ని మనము గమనించవచ్చు. ఈ అనదర్ సెల్ ఆర్గనైల్ దట్ ఈస్ వ్యాక్యూల్. ఓకే, వ్యాక్యూల్ అనేటువంటి మనకి తెలుసు ఇట్ ఈస్ సాక్ లైక్ స్ట్రక్చర్. ఓకే, sac like structure present in both plant and animal cell. Okay, actually in animal cell it is small in size or offset, but in a plant cell it is big in size. Okay, చాలా పెద్దగా ఉండడం జరుగుతుంది. ఇట్స్ ఆక్యుపై ఎ లార్జ్ స్పేస్ ఇన్ ప్లాంట్ సెల్. ఓకే, లెట్ us డిస్కస్ అబౌట్ వ్యాక్యూల్. ఓకే, దీన్ని ఎందులో చూడొచ్చు అంటే మనము ఎందులో ఉంటుంది వ్యాక్యూల్ అంటే లీఫ్ లో ఉండొచ్చు లేదా స్టెమ్ లో ఉండొచ్చు. ఓకే, లీఫ్ లో ఉండొచ్చు, స్టెమ్ లో ఉండొచ్చు. మరి ఇది ఎందులో అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఎనీ సక్యులెంట్ ప్లాంట్, ఏదైనా మనం సక్యులెంట్ రసభరితమైనటువంటి కాండం గలటువంటి మొక్కలలో దీన్ని మనము అబ్జర్వ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ క్యాక్టస్, టార్చ్ క్యాక్టస్. ఓకే, అయితే దీన్ని అబ్జర్వ్ చేయడం కోసం దేని ద్వారా స్టెయిన్ చేయాలి? మరి దీనికి డైల్యూట్ సాఫ్రనిన్ ని మనము యూజ్ చేయాలి. డైల్యూట్, ఇక్కడ డైల్యూట్ యూజ్ చేస్తున్నాం. యాక్చువల్లీ మనం డైరెక్ట్ సాఫ్రనిన్ లేదా మిథలిన్ బ్లూ, ఓకే, మిథలిన్ బ్లూ ఆర్ రెడ్ ఇంక్ మనము డైరెక్ట్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ డైల్యూట్ సాఫ్రనిన్ ని మనం యూజ్ చేస్తున్నాం ఫర్ అబ్జర్వేషన్ ద వ్యాక్యూల్. ఓకే, ఏ రకంగా ఉంటుంది అంటే లార్జ్ ఎంటీ సాక్ ఇన్ ది సెల్. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం సెల్లో ఇది
లార్జ్గా ఉండేటువంటి సెల్ ఆర్గనేల్. ఇట్స్ అక్యుపై ఏ లార్జ్ స్పేస్ ఇన్ మెచ్యూర్ ప్లాంట్స్. మెచ్యూర్ ప్లాంట్లోనైతే చాలా చాలా పెద్దగా ఉండడం జరుగుతుంది. ఇది ఫ్లూయిడ్ చేత నింపబడి ఉండడం జరుగుతుంది మరియు యూస్ఫుల్ మెటీరియల్స్ అండ్ సాలిడ్స్, లిక్విడ్స్ అన్ని ఇందులో స్టోర్ చేయబడి ఉండడం జరుగుతుంది. ఇట్ స్టోర్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇది ఇందులో నింపబడి ఉంటుంది. ఇన్ యానిమల్ సెల్ ఇది చాలా చిన్నగా ఉంటుంది. యానిమల్ సెల్లో చూసుకున్నట్టయితే చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇన్ ప్లాంట్ సెల్ it is occupy a very large space. Okay, ఎంటైర్ సెల్ ఇన్ మెచ్యూర్డ్ ప్లాంట్స్ లోనైతే మొత్తం సెల్ మొత్తం ఇది అక్యుపై చేసుకుంటుంది. ఎందుకోసము అంటే ఇట్ వాక్యూల్ ఇట్స్ మెయింటైన్ టర్గర్ ప్రెజర్. అంటే టర్గర్ ప్రెజర్ విత్ ఇన్ ద సెల్. ఇది సెల్ కదా, ఈ యొక్క సెల్ లోపల ఇది ఒక ప్రెజర్ ని మెయింటైన్ చేస్తుంది. దాన్ని టర్గర్ ప్రెజర్ అంటారు. ఎందుకోసము మెయింటైన్ చేస్తుంది అంటే ఒక ప్లాంట్ స్టడీగా నిలువుగా పెరుగుతుంది, అది బ్యాలెన్స్ చేసుకుంటుంది అంటే బికాజ్ ఆఫ్ ద టర్గర్ ప్రెజర్ మెయింటైన్ బై ది వ్యాక్యూల్. అందుకోసమే అవి స్టాండ్ గా ఉండడం జరుగుతుంది. అండ్ ఎక్స్పోర్ట్ అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్. సో వ్యాక్యూల్ అబ్జర్వ్ చేయాలంటే మనకు ఏం కావాలి? డైల్యూట్ సాఫ్రన్ సొల్యూషన్ కావాలి. ఇది సాక్ లైక్ స్ట్రక్చర్ ఫిల్డ్ విత్ సబ్స్టెన్సెస్, సాలిడ్ అండ్ లిక్విడ్ సబ్స్టెన్సెస్ చేత ఫిల్ చేయబడి ఉంటుంది. ప్లాంట్ సెల్లోనైతే చాలా పెద్దగా ఉంటుంది, యానిమల్ సెల్స్ లో చిన్నగా ఉంటుంది లేదా ఉండకపోవచ్చు. ఓకే, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే చిన్నగా ఉంటుంది, లేకుంటే ఉండదు. ఓకే, తర్వాత మెయింటైన్ టర్గర్ ప్రెజర్ విత్ ఇన్ ది సెల్. దానికి ఎందుకోసం టర్గర్ ప్రెజర్ ని మెయింటైన్ చేస్తుంది అంటే ప్లాంట్స్ అనేటువంటి స్టాండ్ గా ఉండడం కోసం. అండ్ ఎక్స్పోర్ట్ అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్. దిస్ ఈజ్ ద ఫంక్షన్స్ ఆఫ్ వ్యాక్యూల్. అయితే సాధారణంగా మనము సెల్ ని అబ్జర్వ్ చేసినప్పుడు అది ఫ్లాట్ గా కనిపిస్తుంది. ఓకే, ఇట్స్ ఫ్లాట్ గా కనిపిస్తుంది. మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేసినప్పుడు ఫ్లాట్ గా కనిపించడం జరుగుతుంది. అండ్ 2 డైమెన్షన్ లో ఇది కనిపించడం జరుగుతుంది. సెల్ అనేటువంటిది మనం పిక్చర్ లో చూసినట్టు ఉండదు, ఫ్లాట్ గా. ఇది అన్ని లాంగ్, విడ్త్ అన్ని కలిగి ఉంటాయి. 2 డైమెన్షన్ లో ఉండడం జరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఆల్ లివింగ్ థింగ్స్ మేడప్ ఆఫ్ సెల్స్ అంటే అన్ని రకాల జీవులు. ఓకే, అన్ని రకాల జీవులు దేని చేత ఏర్పడినాయి అని అంటే సెల్ చేత ఏర్పడ్డాయి. అండ్ ఈచ్ సెల్ హ్యాజ్ న్యూక్లియస్. అంటే ప్రతి ఒక్క లివింగ్ సెల్ అనేటువంటిది న్యూక్లియస్ ని కలిగి ఉంటుంది. అయితే వీటి యొక్క సెల్ యొక్క అబ్జర్వేషన్ చేస్తూ కొందరు శాస్త్రవేత్తలు సెల్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పి దానిని ఒక ప్రిన్సిపల్ లాగా, సూత్రాల్లాగా తయారు చేయడం జరిగింది. దానిని సెల్ థియరీ అంటారు. సో ద ఫస్ట్ సైంటిస్ట్ అతను మాథియస్ జాకోబ్ స్లీడెన్ అనే సైంటిస్ట్. ఇతను బోటనిస్ట్. ఓకే, తర్వాత ఇంకో సైంటిస్ట్ థియోడర్ చాన్, ఇతను జువాలజిస్ట్. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు అంటే సెల్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఎంజే స్లీడెన్ ఇలా కూడా ఇస్తాడు షార్ట్ కట్ లో. ఎంజే స్లీడెన్ బోటనిస్ట్, థియోడర్ చాన్ జువాలజిస్ట్ ప్రపోజ్డ్ సెల్ థియరీ ఇన్ 1838 అండ్ 39. ఈ యొక్క సంవత్సరంలో వీళ్ళు సెల్ థియరీని ప్రపోజ్ చేశారు. అయితే ఈ యొక్క సెల్ థియరీ ప్రపోజ్ చేశారు, కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని వీరు వివరించలేకపోయారు. దాని గురించి చెప్పిన వారు ఎవరు అంటే రొడాల్ఫ్ కార్ల్ విర్చో అనే సైంటిస్ట్ 1885లో ఏదైతే జాకోబ్ స్లీడెన్ అండ్ థియోడర్ చాన్ వివరించలేదో దాని గురించి ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, అది ఏంటిది అంటే న్యూ సెల్స్ ఫామ్. అంటే కొత్త సెల్స్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి అనే విషయాన్ని రొడాల్ఫ్ కార్ల్ విర్చో 1885లో చెప్పడం జరిగింది. అది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి అని అంటే డివిజన్ ఆఫ్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ సెల్ అనుకుంటే ఈ యొక్క సెల్ నుంచే కొత్త సెల్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. అయితే
ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి మరి, సెల్ థియరీ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి అని చూసుకున్నట్టయితే, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఏదైతే ఉన్నాయో అవి సెల్స్ చేతనే ఏర్పడి ఉండడం జరుగుతుంది. మరి ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్, ఓకే, అన్ని సెల్స్ అనేటువంటివి అరైజ్ ఫ్రమ్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఓకే, అన్ని సెల్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి అవి ఏర్పడుతున్నాయి అంటే ఫ్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి ఏర్పడుతున్నాయి.